RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ముఖ్యమంత్రికి మరింత శక్తి సామర్థ్యాలు కల్పించాలని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని వేడుకున్నామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. సోమవారం పార్వతీపురం మండలం అడ్డాపూర్ శిలా గ్రామంలో గల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ముందుగా స్వామివారికి అర్చకుల మంత్రోచ్చరణ మధ్య పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదాన్ని పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయం ఈ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయమని, ప్రపంచంలోనే అతిపెద్ద నంది కలిగిన ఆలయమని, ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఎవరు పరిగణించారు వారికి భారత ప్రారంభించాక అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో ఆఖరి సోమవారం ఈ పార్వతీపురానికే కాకుండా జిల్లా అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఒక విశిష్టమైన టెంపుల్ మన అడ్డాపుశిల కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్. దీన్ని మనం ఆంధ్ర కాశీగా కూడా మనందరం కూడా మాట్లాడడం జరుగుతుంటుంది. అయితే ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా కాశీ విశ్వేశ్వర స్వామిని మన రాష్ట్రం బాగుండాలి, నారా చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తుండాలి, మరి ముఖ్యంగా మన నియోజకవర్గం మన జిల్లా రాష్ట్రంలో ముందుండాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకోవడం జరిగింది. అభివృద్ధిలో పార్వతీపురం ముందుకు తీసుకుపోవాలి, ఇండస్ట్రీస్ రావాలి, అలాగే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు రావాలి, యువతకు ఉపాధి కలిగించాలి, అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలన్న ఆలోచనతోనే ఈరోజు మళ్ళీ కూడా దేవునికి ఎప్పుడు సంవత్సరం కోరుకునే విధంగా ఈ సంవత్సరం కూడా కాశీ విశ్వేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. అంతా మంచి జరుగుతుంది. మంచి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రజల్లో కూడా మార్పు తీసుకొచ్చి భగవంతులు చెప్పడం ద్వారానే కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇటుపక్క నాయకత్వాన్ని కానీ సెక్యులరిజాన్ని నిలబెడుతున్న ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రగాఢంగా నమ్ముతూ మా ఇష్టదైవాన్ని మళ్ళీ పార్వతీపురం ఉండే ప్రతి నియోజకవర్గంలో ఉండేన ప్రతి ఒక్క ఓటర్స్ కూడా ఐశ్వర్యాలు అలాగే ఆరోగ్యాన్ని కూడా సమకూర్చాలని విశ్వేశ్వరుని కోరుకోవడం జరిగింది. ధన్యవాదాలు.